రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏ డే విత్ తుడా చైర్మన్ అనే కార్యక్రమంలో భాగంగా తుడా పరిధిలోని 9 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి పర్యటించి సమస్యలను గుర్తించి వాటిని అక్కడే పరిష్కరించే విధంగా సరికొత్త కార్యక్రమం చేపట్టారు. ఏ డే విత్ తుడా చైర్మన్ అనే కాన్సెప్ట్ తో ఆయా నియోజకవర్గాలను అభివృద్ధి చేయడానికి పూనుకున్నారు డాలర్స్ దివాకర్ రెడ్డి. ఆ అభివృద్ధి పనులేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ నౌ. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 9 నియోజకవర్గాలకు విస్తరించి ఉంది. ఇక గ్రామాలతో పాటు పట్టణాలు కూడా అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో డాలర్స్ దివాకర్ రెడ్డికి తుడా చైర్మన్ బాధ్యతలు అప్పగించారు సీఎం చంద్రబాబు. తుడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దివాకర్ రెడ్డికి వచ్చిన ఆలోచనతో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయొచ్చనే ఆలోచనతో ఏ డే విత్ తుడా చైర్మన్ అనే కాన్సెప్ట్ తో ఆయా నియోజకవర్గాలను అభివృద్ధి చేయడానికి పూనుకున్నారు డాలర్స్ దివాకర్ రెడ్డి. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మొదటగా శ్రీకాళహస్తిని ఎంచుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి కార్యక్రమాన్ని మొదటగా కాళహస్తి నియోజకవర్గం అర్బన్, రూరల్ ప్రాంతాల్లో సమస్యలను తెలుసుకుని ఆ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టారు. అక్కడ స్థానిక శాసనసభ్యులు, మున్సిపల్ అధికారులు అందరూ కలిసి నగరంలో సమస్యలను గుర్తించేందుకు పర్యటించారు. ముందుగా ఏపీ సీడ్స్ వద్దకు చేరుకొని అక్కడ ఉన్న పార్కును అభివృద్ధి తుడా నిధులతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అక్కడే స్వర్ణముఖి ఈట్ ఫుడ్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అనంతరం తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఇరువురు బైక్ పైన నగరంలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ఇరువురు అక్కడికక్కడే అధికారులను పిలిపించి డ్రైనేజీ మరమ్మతులు, త్రాగునీటి పైప్ లైన్ల కోసం ఎస్టిమేషన్లు తయారు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయమని ఆదేశించారు. టుడా అనే కార్యక్రమంతో శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ చేయటం, సుధీర్ అన్న సమక్షంలో ఇంత ఘనంగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఇట్లాంటి ఎమ్మెల్యే దొరకటం కూడా ప్రజలకందరికీ అదృష్టము. ఈరోజు ఎలక్షన్స్ లేవు, ఏమీ లేకపోయినా గ్రామాల్లోకి వచ్చి టుడా నుంచి మాకేం చేస్తారు, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి డిస్కస్ చేసి ఒక ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేసుకొని ఈ ప్రోగ్రాం ద్వారా టుడా లిమిట్స్ ఉన్నటువంటి 9 కాన్స్టిట్యున్సీలు కూడా పోవాలనే దీంతో మొట్టమొదటిసారిగా కాళహస్తి కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ చేయటం. ఈరోజు ఉదయాన్నే శ్రీకాళహస్తి అర్బన్లోకి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ఆర్చ్ కాడ నుంచి టెంపుల్ వరకు ఫుట్పాత్స్ కావచ్చు, రోడ్డు డివైడర్స్ కావచ్చు, అదేవిధంగా మొత్తం మున్సిపాలిటీ ఉన్నటువంటి డ్రైన్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. దానికి కావాల్సినటువంటి డ్రైన్స్ సపరేట్ బడ్జెట్స్గా, హాస్పిటల్ సపరేట్ బడ్జెట్గా, ఫుట్పాత్ అన్నిటికి కూడా ఒక రేషియో ప్రకారం మున్సిపాలిటీ ఫండ్ కొంత, టుడా ఫండ్ కొంత వేసి కాన్స్టిట్యున్సీని బాగా డెవలప్ చేయాలని ఒక డిస్కషన్ చేసి అక్కడికక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. అనంతరం శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కి చేరుకుని అక్కడి మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా తుడా నిధులతో ఆస్పత్రి ఆవరణలో గ్రీనరీ ఏర్పాటు చేయాలని తుడా చైర్మన్ అధికారులకు ఆదేశించారు. జయరామారావు వీధిలో పురాతన డ్రైనేజీ కాలువలను ఆధునీకరించి డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులను డ్రైనేజ్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఘనంగా సత్కరించారు. తుడా నిధులతో పట్టణాన్ని ఆకర్షణీయంగా చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే సుధీర్ పేర్కొన్నారు. పల్లెలోనూ ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడమే తమ కర్తవ్యం అని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. ఏ డే విత్ తుడా చైర్మన్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి శ్రీకాళహస్తి మండలం కమ్మకొత్తూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించారు. ప్రజలు తమ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించాలని కోరగా వెంటనే అధికారులను పిలిపించి సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
ఎమ్మెల్యే నిధులతోనూ ప్రతి గ్రామంలోనూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని తెలియజేశారు. మరో 2 ఏళ్లలో గ్రామాల స్వరూపాన్ని పూర్తిగా మారుస్తామని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రంగంలోకి దిగిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటనలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అభివృద్ధే అజెండాగా ముందుకు దూసుకెళ్లిన ఎమ్మెల్యే సుధీర్ తుడా చైర్మన్ పల్లెలకు వెలుగులు నింపారు. ఇటు ఎమ్మెల్యే నిధులు అటు తుడా నిధులతో తుడా పరిధిలోని నియోజకవర్గాలకు మహర్దశ రానుంది.